మాదాపూర్ శిల్పారామంలో ప్రాచీన భారతీయ టిబెటన్ సాంప్రదాయాలకు చెందిన మండల ఆర్ట్పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు మండల ఆర్టిస్ట్ మైత్రేయి. ఇటీవల ఎంతో ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ కళను నేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఈ కళను భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి శని ఆదివారాల్లో శిల్పారామంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మండల ఆర్ట్కి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. మండల అనేది ఒక సంస్కృత పదం. సర్కిల్ అంటే వలయాకారం అని అర్థం. సంపూర్ణత, విశ్వం, ఐక్యతకు ప్రతిబింబంగా ఈ మండల ఆర్ట్ ఉంటుంది. ప్రాచీన హిందూ, బౌద్ధ దేవాలయాల పైకప్పుపై ఈ మండల ఆర్ట్ పెయింటింగ్స్ ఉంటాయి. మండల ఆర్ట్ నేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మైత్రేయి చెప్తున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, చెడు ఆలోచనలను తొలగించి మనసుకు ప్రశాంతతనిస్తుంది, ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు, భావోద్వేగాలను నయం చేయడానికి ఇది ఒక థెరపీలాగా పనిచేస్తుంది. మండల ఆర్ట్ నేర్చుకోవడం వల్ల సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇలా ఈ కళను నేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. గత 2.5 సంవత్సరాలుగా శిల్పారామంలో నేను ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను. అండ్ క్లయింట్కి కావాల్సిన లాగా నేను కస్టమైజ్ కూడా చేసిస్తానండి. అండ్ మండల ఆర్ట్ ఏంటంటే బుద్ధిజం నుండి, హిందూయిజం నుండి వచ్చిందండి. మనము చూసుకున్నట్టయితే బుద్ధిజంలో కానీ, హిందూ టెంపుల్స్లో కానీ, వాల్స్ పైన స్లాబ్లో కానీ ఫ్లవర్స్, మండల పెయింటింగ్స్ ఉంటాయండి. ఇది ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుందండి. ఈ ఆర్ట్ వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఇది ఒక మెడిటేషన్ టూల్ లాగా వర్క్ అవుతుందండి. మండల ఆర్ట్ చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుతాయండి. హస్తకళలు తయారు చేయడంలో మక్కువ ఉన్న మైత్రేయి మొదట పేపర్ క్రాఫ్ట్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ వంటి వాటిని తయారు చేసేవారు. ఆ తర్వాత మండల ఆర్ట్ నేర్చుకున్నారు. హస్తకళలు నేర్చుకోవడంలో తనకున్న ఆసక్తి వల్లనే మండల ఆర్ట్ని నేర్చుకున్నారని మైత్రేయి చెప్తున్నారు. 2014లో మండల ఆర్ట్ను ప్రారంభించిన ఆమె 2022 వరకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్స్కే పరిమితమైంది. ఆ తర్వాత మండల ఆర్ట్ పైన ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో శిల్పారామంలో ఉచిత శిక్షణ ప్రారంభించారు. 18 నెలలుగా దాదాపు 225 మందికి ఆమె శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన చాలా మంది మండల ఆర్ట్ ను తమ పార్ట్ టైం ప్రొఫెషన్ గా చేసుకున్నారు. మండల గురించి యూట్యూబ్ ద్వారా తెలిసింది, ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని. ఐ బీన్ కమింగ్ ఫ్రమ్ 2 weeks. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇట్ వాజ్ ఇనిషియలీ టు లెర్న్ ద ఆర్ట్ అంతే, కానీ ఇట్ ఈస్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ ఇట్స్ లైక్ అ స్ట్రెస్ బస్టర్ లా ఉంది నాకు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. ఈ మండల క్లాసెస్ గురించి నేను ఒక లాస్ట్ 1 week నుంచి వస్తున్నాను. సో ఇది నేర్చుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్, ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ డెఫినెట్లీ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ అవర్ డే-to-day యాక్టివిటీస్ ఆల్సో. సో ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ the focus and the would be improved. So that's the main thing of doing this artwork. So be it like Lipan art or dot mandala, so any artwork, it's really helping us in a better way. మండల ఆర్ట్ గురించి వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న వారంతా తన దగ్గరకు వచ్చి శిక్షణ పొందుతున్నారని మైత్రేయి చెప్తున్నారు. రానున్న ఆగస్టు వరకు ఆల్రెడీ బ్యాచెస్ బుక్ అయ్యాయని అన్నారు. తన ప్రతిభకు గుర్తింపుగా ఇటీవల పెయింటింగ్ కేటగిరీలో నేషనల్ అవార్డుకి షార్ట్ లిస్ట్ అయ్యారు మైత్రేయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన అమృత్ మహోత్సవ్లో తన కళను ప్రదర్శించి రాష్ట్రపతి మన్ననలు కూడా పొందారు. మండల ఆర్ట్ నార్మల్లీ ట్రెడిషనల్గా అనిపించి వచ్చాను ఇక్కడికి. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే నేను చాలా చేంజెస్ చూసాను. ఆర్ట్ వేస్తున్నప్పుడు, బోర్డ్స్ వేస్తున్నప్పుడు ఏంటంటే మెంటలీ చాలా హెల్తీగా అనిపించింది నాకు. చాలా పీస్ అనేది వచ్చేస్తుంది, కామ్నెస్ వస్తుంది, యాంగర్ ఇష్యూస్ తగ్గిపోయాయి. అండ్ ఇంకోటి ఏంటంటే థింకింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. కామ్నెస్ రావడం వల్ల ఇంకా పర్సనలీ నాకేంటంటే హ్యాండ్ షోరింగ్ ప్రాబ్లం ఉండేది, అది తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా ఆర్ట్గా కూడా చాలా నాలెడ్జ్ అనేది తెలుస్తుంది, కలరింగ్ తెలుస్తుంది, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల. ప్రాచీన భారత సంస్కృతిలో భాగమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మండల ఆర్ట్ను ఎంతో మంది మహిళలకు చేరవేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు మైత్రేయి.
ఇటీవల ఎంతో ప్రాచుర్యంలోకి వస్తున్న మండల ఆర్ట్ పైన మాదాపూర్లోని శిల్పారామంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్కి చెందిన మైత్రేయి అనే మండల ఆర్టిస్ట్ ఈ ఆర్ట్ పైన ఉచిత శిక్షణను ఇస్తున్నారు. మండల ఆర్ట్ విషయానికి వస్తే మండల ఆర్ట్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. మనము బౌద్ధ దేవాలయాల మండపాలు, హిందూ దేవాలయాల మండపాల పైన కనిపించేటువంటి ఆర్ట్స్ అన్నీ కూడా ఈ మండల ఆర్ట్స్కి సంబంధించిన ఆర్టిస్టిక్ వర్క్సే. అంతటి ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ ఆర్ట్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM TV, హైదరాబాద్.